Good morning, students. Today session, Unit 12. Unit 12, Chapter 12 ರಲ್ಲಿ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్న కర్బన సమ్మేళనాలు. కర్బన సమ్మేళనాలు. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు ఉన్న కర్బన సమ్మేళనాలు. ఓకే, ఈ చాప్టర్లో మొదటగా ఈ క్రింది పదాల గురించి వివరించాలి. మొదటగా సైనోహైడ్రిన్. సైనోహైడ్రిన్ సైనోహైడ్రిన్ మొదటగా సైనోహైడ్రిన్ గురించి మాట్లాడతారు. ఇక్కడ నిర్వచనం ఏం చెప్తుందంటే సైనోహైడ్రిన్ అంటే ఒకే కార్బన్ పరమాణువు మీద ఒకే కార్బన్ పరమాణువు మీద హైడ్రాక్సీ సమూహం హైడ్రాక్సిల్ గ్రూప్ మరియు సైనో గ్రూప్ బంధించి ఉన్నట్లయితే బంధించి ఉన్న సమ్మేళనాలను సైనోహైడ్రిన్ అంటారు. ఒకే కార్బన్ పరమాణువు మీద హైడ్రాక్సిల్ గ్రూపు మరియు సైనో గ్రూప్ బంధించి ఉన్న సమ్మేళనాలను ఏమంటున్నాడు? సైనోహైడ్రిన్ అంటాడు. అసలు సైనోహైడ్రిన్ గురించి అంటే ఏమిటో చూసాం. ఎలా తయారు చేస్తారో చూద్దాం. సైనోహైడ్రిన్ క్షారయానకంలో ఆల్డిహైడ్ లేదా కీటోన్ ఆల్డిహైడ్ లేదా కీటోన్లను హైడ్రోజన్ సైనైడ్ తో సంకలనం చెందించినప్పుడు సైనోహైడ్రిన్ ఏర్పడుతుంది. సింపుల్ నానా. క్షారయానకంలో ఆల్డిహైడ్స్ ని కీటోన్లను హైడ్రోజన్ సైనైడ్ తో సంకలనం చెందించినప్పుడు సైనోహైడ్రిన్లు ఏర్పడుతున్నాయని చెప్తున్నాడు. సైనోహైడ్రిన్ అంటే ఏమిటి? ఒకే కార్బన్ పరమాణువు మీద ఏమేమి ఉండాలి? హైడ్రాక్సీ గ్రూప్ ఉండాలి. సైనో గ్రూప్ ఉంటే సైనోహైడ్రిన్లు అని అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏ విధంగా సైనోహైడ్రిన్స్ ని ప్రిపేర్ చేస్తున్నాడంటే క్షారయానకంలో ఆల్డిహైడ్ లేదా
కీటోన్లలో హైడ్రోజన్ సైనైడ్ తో సంకలనం చెందిస్తే సైనోహైడ్రిన్ ఏర్పడుతుందట. ముందుగా కాంపౌండ్ తీసుకున్నానా ప్లస్ హైడ్రోజన్ సైనైడ్ హైడ్రోజన్ సైనైడ్ ఎలా విడిపోతుంది? H ప్లస్ గాను సైనైడ్ మైనస్ గాను విడిపోతున్నా. ఈ సైనైడ్ అనేది ఈ కార్బన్ పై అటాక్ అయింది అనుకోండి, ఈ కార్బన్ మీదకి అటాక్ చేసింది అనుకోండి, ఇది వచ్చి దీని మీద అటాక్ చేస్తే కార్బన్ బ్యాలెన్స్ ఏమవుతుంది? 1 2 3 4 ఇది వచ్చి చేరింది అనుకో 5 అవుతుంది కదా. అప్పుడు ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరుగుతుంది. సైనైడ్ కార్బన్ పై అటాక్ చేస్తే ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ చేస్తే దీనికి ఏ చార్జ్ వస్తుంది? నెగటివ్ చార్జ్ H ప్లస్ ని గ్రహించుకుంటుంది. అప్పుడు ఏర్పడుతుంది? సైనోహైడ్రిన్ అనేది ఏర్పడుతుంది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగింది కాబట్టి నెగటివ్ చార్జ్, ఈ ఆక్సిజన్ ఏం గ్రహించుకుంది? H ప్లస్ ని అట్రాక్ట్ చేసుకుంది, OH. ఓకే, ఈ సైనైడ్ ఈ కార్బన్ మీదకి అటాక్ చేయబడింది కదా. ఈ సైనైడ్ ఈ కార్బన్ మీదకి అటాక్ అనేది చేయబడింది. అప్పుడు ఎలా రైట్? సైనోహైడ్రిన్ ఏర్పడింది, అంతే కదా. ఈ సైనైడ్ ఈ కార్బన్ పై అటాక్ అవుతే ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగింది, నెగటివ్ చార్జ్. ఈ ఆక్సిజన్ అనేది ఈ H ని అట్రాక్ట్ చేసుకుని OH. ఈ సైనైడ్ ఈ కార్బన్ పై బంధించబడింది. ఓకేనా? దీని పేరేమన్నాడు? సైనోహైడ్రేన్. ఓకేనా? దీని మీద డెఫినేషన్ అప్లై చేయండి. నిర్వచనము సైనోహైడ్రేన్ అంటే ఏం చెప్తున్నాడు? ఒకే కార్బన్ పరమాణు మీద హైడ్రాక్సీ గ్రూపు సైనో గ్రూప్ కలిగి ఉంటే దాన్ని ఏమన్నాడు? సైనోహైడ్రేన్ అన్నాడు. ఇది ఒకే కార్బన్ మీద హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, సైనో గ్రూప్ ఉందన్నాడు. దీన్ని ఏమని పిలుస్తున్నాడు? సైనోహైడ్రిన్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు క్షార యానకంలో ఆల్డిహైడ్ లేదా కీటోన్ తీసుకుని హైడ్రోజన్ సైనైడ్ తో చర్య జరుపుతారు. ఓకే, ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ఎసిటాల్డిహైడ్. ఈ ఎసిటాల్డిహైడ్ ని హైడ్రోజన్ సైనైడ్ తో చర్య జరుపుతున్నాడు. H ప్లస్ గాను Cr మైనస్ గాను సెపరేట్ చేయబడింది. ఈ సైనైడ్ ఈ కార్బన్ పై అటాక్ అవుతే ఈ బాండ్ అనేది ఎక్కడ మైగ్రేషన్ జరుగుతుంది? ఆక్సిజన్ మీద మైగ్రేషన్ జరిగి ఆక్సిజన్ పై చార్జ్ వస్తుంది, నెగటివ్ చార్జ్ వస్తుంది. ఓకే, సైనైడ్ కార్బన్ పై అటాక్ జరిగినప్పుడు ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగి నెగటివ్ చార్జ్ వస్తుంది. ఈ నెగటివ్ ఈ పాజిటివ్ చార్జ్ ని గ్రహించుకుంటుంది. భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ గ్రహించుకుని ఈ కార్బన్ పై సైనైడ్ అనేది రియాక్ట్ చేయబడుతుంది. దేని సమక్షంలో? క్షార యానకం సమక్షంలో. ఓకేనా? క్షార యానకం సమక్షంలో ఎసిటాల్డిహైడ్ ను హైడ్రోజన్ సైనైడ్ తో చర్య జరిపితే సైనోహైడ్రిన్ ఏర్పడుతుంది. ఏర్పడుతుంది? సైనోహైడ్రిన్ ఏర్పడుతుంది. చూద్దాం ఎలా ఏర్పడుతుందో. కార్బన్ CH3 H, ఈ ఆక్సిజన్ ఏం చేసింది? హైడ్రోజన్ అట్రాక్ట్ చేస్తారు, OH. నెక్స్ట్ సైనైడ్ గ్రూప్ అనేది ఈ కార్బన్ పై బంధించబడింది. ఏర్పడింది నాన్న? సైనోహైడ్రిన్ ఫామ్ అయింది. ఒకే కార్బన్ పరమాణు మీద హైడ్రాక్సిల్ గ్రూపు సైనో గ్రూప్ బంధించబడి ఉంటే దాన్ని ఏమన్నాడు? సైనోహైడ్రిన్ అని అంటాను. ఓకే, సైనోహైడ్రిన్. ద నెక్స్ట్ వన్ ఎసిటాల్. ద సెకండ్ వన్. ఫస్ట్ వన్ సైనోహైడ్రిన్. ఎసిటాల్
ఓకే, నెక్స్ట్ చూద్దాం. చివరి కార్బన్ పరమాణు మీద చివరి కార్బన్ పరమాణువు మీద చివరి కార్బన్ పరమాణువు మీద 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉన్నట్లయితే 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉన్న సమ్మేళనాలను ఏమంటాడు? ఎసిటాల్ అని అంటాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? చివరి కార్బన్ పరమాణువు మీద 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉన్నట్లయితే ఆ సమ్మేళనాలను ఏమంటాడు? ఎసిటాల్ అంటారు. ఆల్కాక్సీ అంటే ఆల్కైల్ గ్రూపులు దేనితో సూచిస్తారు? క్యాపిటల్ ఆర్. ఇది ఆల్కైల్ గ్రూప్. ఆల్కాక్సీ గ్రూపులు 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉన్న సమ్మేళనాలను ఎసిటాల్ అని అంటారని చెప్తున్నాడు. 2 ఆల్కాక్సీ అని ఎక్కడ అంటారు? ఇక్కడ ఓ పెట్టామనుకున్నాను. ఆల్కైల్ గ్రూప్, ఆక్సీ గ్రూప్, ఆల్కాక్సీ. ఓకేనా? ఆల్కైల్ గ్రూప్స్ మనకి ఏమేమి ఉన్నాయి? మిథైల్, ఎథైల్. ఇక్కడ ఓ పెట్టామనుకో మిథాక్సీ, ఇథాక్సీ. ఎథైల్ గ్రూప్ కాబట్టి ఇథాక్సీ రేనాలి. ఆల్కాక్సీ, ఎన్ని ఆల్కాక్సీ గ్రూపులు ఫామ్ అవ్వాలి? 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉన్నట్లయితే ఆ సమ్మేళనాలను ఎసిటాల్ అని అంటారు. ఓకే, ఎసిటాల్ ఎలా తయారు చేస్తారన్న విషయం చూద్దాం. ఎసిటాల్ను ఎలా తయారు చేస్తారు? ఆమ్లయానకంలో ఆమ్లయానకం సమక్షంలో ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు, ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు HCl వాయువు ఒకసారి ఆల్డిహైడ్ లేదా కీటోన్లు HCl వాయువు సమక్షంలో, ఈ ఆమ్లమే HCl ఆమ్లమే కదా, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. HCl వాయువు సమక్షంలో రెండు మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపితే 2 మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపితే మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపితే ఏమేర్పడుతుంది? ఎసిటాల్ ఏర్పడుతుంది. ఓకేనా? చివరి కార్బన్ పరమాణువు మీద 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉండాలి. చివరి కార్బన్ పరమాణువు మీద 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉండాలి. అటువంటి సమ్మేళనాలను ఎసిటాల్ అంటారు. ఆల్డిహైడ్ తీసుకోవాలి లేదా కీటోన్లను HCl హైడ్రోక్లోరిక్ ఆమ్ల వాయువు సమక్షంలో 2 మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపితే ఎసిటాల్ ఏర్పడుతుందంట. ఓకే, సింపుల్ గా మనం ఏం తీసుకుందామంటే CH. దీనిని దేనితో రియాక్ట్ చేయమన్నాడు? 2 మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో. ఫస్ట్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్ OH,
దీన్ని మోనోహైడ్రిక్ ఆల్కహాల్ అంటారు. దేని సమక్షంలో చర్య జరపమన్నాడు? HCl వాయువు సమక్షంలో. ఇక్కడ ఒకసారి గమనించండి చూడు. ఆల్డిహైడ్ లేదా కీటోన్లను HCl వాయువు సమక్షంలో మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరపమన్నాడు. అప్పుడు ఎస్టర్లు ఏర్పడతాయంట. ఇక్కడ చూడండి తల్లి, ఇది R+ గాను OH- గాను విడిపోతుంది. ఈ OH- అనేది ఈ కార్బన్ పై అటాక్ అవుతే, ఇది వచ్చి కార్బన్ పై అటాక్ అవుతుంది కదా, ఈ కార్బన్ మీద నీ బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి మైగ్రేషన్ జరిగి న్యూట్రల్ చార్జ్ వస్తుంది. ఎందుకు వచ్చింది? ఈ OH అనేది కార్బన్ పై అటాక్ అయింది, దీంతో బంధించబడింది అనుకున్న తల్లి. కార్బన్ బ్యాలెన్స్ ఏమవుతుంది? 1 2 ఇదొకటి 3 4 5 5 అయిపోతుంది. కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ మీదకి వదిలేసుకుంటుందట. అప్పుడు ఈ ఆక్సిజన్ అనేది దేని గ్రహించుకుంటుంది? R ని అట్రాక్ట్ చేసుకుని OR ఈ OH బంధించబడుతుంది. ఓకే, R C H ఆక్సిజన్ అనేది ఏం గ్రహించుకుంది? ఆల్కైల్ గ్రూప్ ని గ్రహించుకుంది. హైడ్రాక్సీ గ్రూప్ అనేది కార్బన్ పై బంధించబడింది, హైడ్రాక్సీ. దీనిని ఏమని పిలుస్తారంటే హెమిఎసిటాల్ అంటారు. హెమిఎసిటాల్. హెమిఎసిటాల్ అంటే నిర్వచనం ఏంటంటే కార్బన్ పరమాణువుపై ఆల్కాక్సీ గ్రూపు మరియు హైడ్రాక్సీ గ్రూప్ బంధించబడి ఉంటే దానిని హెమిఎసిటాల్ అంటారు. అంతే కదా. గమనించండి, కార్బన్ మీద ఏముంది? ఆల్కాక్సీ గ్రూప్ ఉంది, హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది, బంధించబడి ఉంటే హెమిఎసిటాల్ అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? చివరి కార్బన్ పరమాణువు మీద 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉంటే, ఒక ఆల్కాక్సీ గ్రూప్ వచ్చింది రతండి, ఒక ఆల్కాక్సీ గ్రూప్ ఒక హైడ్రాక్సీ గ్రూప్ వస్తే హెమిఎసిటాల్ అంటారు. 2 ఆల్కాక్సీ గ్రూపులు బంధించబడి ఉంటే దానిని ఎసిటాల్ అని అంటున్నారు. దీనిని మరో మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపితే, HCl వాయువు సమక్షంలో మరో మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపితే ఎసిటాల్ ఏర్పడుతుందట. ఇది ఏ విధంగా విడిపోతుందని చెప్పాను? R+ గాను OH- గాను విడిపోతున్నాను. ఈ OH అనేది ఇక్కడ గమనించండి దాన్ని, ఈ OH అనేది ఈ ప్రోటాన్ అట్రాక్ట్ చేసుకుందనుకో, OH హైడ్రోజన్ గ్రహించుకుందనుకో, ఏం బయటకు వచ్చేస్తుంది? H2 ఈజ్ రిమూవ్. అంతే కదా. నెగిటివ్ పాజిటివ్ గ్రహించుకున్న తర్వాత H+ గ్రహించుకుని H2గా బయటకు వచ్చేసింది. ఓకే, అప్పుడు ఈ ఆక్సిజన్ చూడండి, ఈ ఆక్సిజన్ దేని గ్రహించుకుంది? ఆల్కైల్ గ్రూప్ ని గ్రహించుకుంది. దేని గ్రహించుకుంది? ఆల్కైల్ గ్రూప్ ని గ్రహించుకుంది. అప్పుడు ఏమి ఏర్పడుతుంది? CH OR-. ఎన్ని ఆల్కాక్సీ గ్రూపులు ఉన్నాయి? 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉన్నాయి. ఒక చివరి కార్బన్ పై 2 ఆల్కాక్సీ గ్రూపులు ఉంటే ఆ సమ్మేళనాలను ఏమని చెప్తున్నాడంటే ఎసిటాల్ అని అంటారు. ఏమంటారు? ఎసిటాల్. ఓకేనా? ఏమనంటారా? ఎసిటాల్ అని అంటారని చెప్తున్నాడు. చూద్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఆల్కైల్ గ్రూప్ లో ఏం తీసుకుంటారు? CH3 C≡OH. ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్ ను మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరపాలంటే దేని సమక్షంలో? HCl వాయువు సమక్షంలో మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపితే ఆల్కైల్ గ్రూప్ ని R తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మనకున్న ఆల్కైల్ గ్రూప్స్ మిథైల్ కానీ ఎథైల్ గ్రూప్ కానీ, ఎథైల్ తీసుకుంటారు దాన్ని C2H5OH. ఎథైల్ ఆల్కహాల్ తీసుకున్నాను, మోనోహైడ్రిక్ ఆల్కహాల్. దేని సమక్షంలో చర్య జరుపుతున్నాడు? HCl వాయువు సమక్షంలో చర్య జరుపుతున్నాడు.
ఈ ఇథైల్ ఆల్కహాల్ ఎలా విడిపోతుంది? C2H5 ప్లస్ గాను OH మైనస్ గా విడిపోతుంది. ఈ OH అనేది దేని మీద అటాక్ అవుతుంది? కార్బన్ మీదకి అటాక్ అయినప్పుడు ఏం జరుగుతుంది? కార్బన్ మీద ఉన్న బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి మైగ్రేషన్ జరిగి నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ ని గ్రహించుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఇథాక్సీ గ్రూప్ అవుతుంది కదా. O అనేది ఈ పాజిటివ్ చార్జ్ ని C2H5 గ్రహించుకుంటే ఇథాక్సీ, ఈ OH అనేది కార్బన్ పై బంధించబడుతుంది. ఎలా రాయొచ్చు? CH3 CH O C2H5 OH ఏమేర్పడింది? హెమీ ఎసిటాల్ ఏర్పడింది. తల్లి హెమీ ఎసిటాల్ ఏర్పడింది. దీనిని మరో మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో C2H5OH మరో మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో చర్య జరిపితే ఏమేర్పడుతుంది చూద్దాం. మరో మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో చర్య జరిపితే ఇది ఎలా విడిపోతున్నాను? C2H ప్లస్ గాను OH మైనస్ గాను విడిపోతున్నాను. ఈ OH మైనస్ దేని మీద అటాక్ అవుతుంది? చూడండి, ఈ OH మైనస్ అనేది ప్రోటాన్ గ్రహించుకుంటుంది. H ని గ్రహించుకుని ఎలా బయటకు వస్తుంది? H2O గా బయటకు రిమూవ్ అయింది. ఏ విధంగా బయటకు రిమూవ్ అయింది? H2O గా బయటకు రిమూవ్ అయింది. మిగిలింది ఏంటి? ఇథైల్ గ్రూప్. ఇథైల్ గ్రూప్ ని ఆక్సిజన్ గ్రహించుకుని ఇథాక్సీ CH3H ఇథాక్సీ, ఇంకొక ఇథాక్సీ గ్రూప్ OC2H5 ఎసిటాల్. దీన్ని ఏమనిపిస్తున్నానా? ఇథాక్సీ ఎసిటాల్. అంతా ఒకే విధంగా ఉంటాయన్నా. ఈ OH మైనస్ దీని మీద బంధించబడింది అనుకో, ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగింది. ఈ నెగిటివ్ ఏం చేసింది? ఈ గ్రూప్ ని గ్రహించుకుంటారు. అప్పుడు OC2H5 ఈ OH అనేది ఈ కార్బన్ తో బంధించబడింది. మరలా మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో ఇథైల్ ఆల్కహాల్ తో చర్య జరపడు. ఇది C2H5 ప్లస్ గాను OH మైనస్ గాను విడిపోయింది. ఈ నెగిటివ్ ఈ ప్రోటాన్ తో కలిసి H2O గా బయటకు వచ్చేసింది. అప్పుడు ఆక్సిజన్ దేని గ్రహించుకుంది? ఇథైల్ గ్రూప్ ని గ్రహించుకుని రెండు ఇథాక్సీ గ్రూపులు ఏర్పడ్డాయంట. ఒకే కార్బన్ పరమాణు మీద రెండు ఇథాక్సీ గ్రూపులు ఉంటే దాన్ని ఏమన్నాడు? ఎసిటాల్ అని అంటారు. ఏమంటారు? ఎసిటాల్ అంటారు. ఓకే, ఎక్కించుకున్నారు కదా. చూద్దాం నెక్స్ట్. హెమీ ఎసిటాల్. థర్డ్ వన్. ఒక కార్బన్ పరమాణువు మీద హైడ్రాక్సిల్ గ్రూప్ మరియు ఆల్కాక్సీ గ్రూప్ బంధించబడి ఉంటే ఆల్కాక్సీ గ్రూప్ ఉన్న సమ్మేళనాలను హెమీ ఎసిటాల్ అని అంటారు. ఏమంటారా? హెమీ ఎసిటాల్ అని అంటారు. జాగ్రత్త గమనించండి. ఒక కార్బన్ పరమాణువు మీద హైడ్రాక్సీ గ్రూప్ ఉంటుందంట,
ఆల్కాక్సీ గ్రూప్ ఉంటుందంట. అలా ఉన్న సమ్మేళనాలను ఏమని పిలుస్తున్నాడు? హెమీ ఎసిటాల్ అని అంటారు. హెమీ ఎసిటాల్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ C డబుల్ బాండ్ లో ఓకే ఆల్డిహైడ్స్ కీటోన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్పే ముందు అసలు హెమీ ఎసిటాల్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఆల్డిహైడ్ లేదా కీటోన్లు ఆల్డిహైడ్ లేదా కీటోన్లు HCl వాయువు సమక్షంలో ఒక మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో చర్య జరిపితే ఏమైపడుతుంది? హెమీ ఎసిటాల్ ఏర్పడుతుంది. హెమీ ఎసిటాల్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ప్రిపేర్ చేసాం ఇందాక మనము ఇంతకు ముందు ఎసిటాల్ తయారు చేయడంలో హెమీ ఎసిటాల్ ని తయారు చేసాం. ఓకేనా? ఏ విధంగా తయారు చేస్తామో చూద్దాం. C డబుల్ బాండ్ H ఆల్డిహైడ్ గ్రూప్ మీద కీటోన్ తీసుకున్నాం. దీన్ని దేనితో చర్య జరపమంటాడు? మన మోనోహైడ్రిక్ ఆల్కహాల్తో HCl వాయువు సమక్షంలో చర్య జరుపుతున్నాం. ఇక్కడ మీరు గమనించండి, OH మైనస్ గాను R ప్లస్ గాను సెపరేట్ చేసాం. ఈ OH మైనస్ దేనిపై అటాక్ అవుతుంది? ఈ కార్బన్ పై బంధించబడినప్పుడు ఈ కార్బన్ మీద ఉన్నటువంటి బాండ్ దేని మీద మైగ్రేషన్ జరుగుతుంది? ఆక్సిజన్ మీదకి మైగ్రేషన్ జరుగుతుంది. అప్పుడు ఏమొస్తుంది? నెగిటివ్ చార్జ్. ఈ ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ చార్జ్ ఆల్కైల్ గ్రూప్ ని గ్రహించుకొని ఆల్కాక్సీ గ్రూప్ గా మారుతుంది. ఈ OH మైనస్ అనేది ఈ కార్బన్ తో బంధించబడి హైడ్రాక్సీ గ్రూప్ గా బంధించబడుతుంది. ఎలా రాయొచ్చు? R C H O R OH. దీన్ని ఏమంటారా? హెమీ ఎసిటాల్. హెమీ ఎసిటాల్ ఏమంటారు? హెమీ ఎసిటాల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం హెమీ ఎసిటాల్ ఎలా రాయొచ్చు? R ప్లేస్ లో ఏం తీసుకోవచ్చు? CH3 ఎసిటాల్డిహైడ్ తీసుకుందాం. C డబుల్ బాండ్ లో H ప్లస్ R ప్లేస్ లోని ఇథైల్ గ్రూప్ లేదా మిథైల్ గ్రూప్ C2H5OH. ఈ ఫ్రెండ్స్ లో HCl మీరు రాయండి, మీరు రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి, C2H5OH మైనస్ గాను ప్లస్ ఈ OH మైనస్ ఈ కార్బన్ పై బంధించబడితే ఈ కార్బన్ మీద బంధమైన బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరిగింది, నెగిటివ్ చార్జ్. ఇది C2H5 గ్రహించుకుని ఇథాక్సీ ఈ OH మైనస్ కార్బన్ పై బంధించబడుతుంది. ఎలా రాయొచ్చు? C కార్బన్ CH3 H O C2H5 OH హెమీ ఎసిటాల్ CH3 CH. ఈ కార్బన్ మీద ఆక్సిజన్ అనేది C2H5 తో కలిసి ఇథాక్సీ గ్రూప్ గాను OH సమూహం ఈ కార్బన్ తో బంధించబడి హైడ్రాక్సీ. ఒకే కార్బన్ మీద
ఎథాక్సీ గ్రూపు హైడ్రాక్సీ గ్రూప్ బంధించబడి ఉంటే దాన్ని ఏమంటారు? హెమీ ఎసిటాల్ అని అంటారు. బంధించబడి ఉంది కదా తల్లి, ఇదిగో ఆల్ఫాక్సీ గ్రూపు హైడ్రాక్సీ గ్రూప్ బంధించబడి ఉన్న కార్బన్ ఏమంటారంటే హెమీ ఎసిటాల్ అని అంటారు. ఏమంటారు? హెమీ ఎసిటాల్ అని అంటారు తల్లి. ఓకే, థ్యాంక్ యూ నాన్న.